హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్కైనా, వర్కింగ్ ఉమెన్స్కైనా, లేదంటే ఎక్కువగా జర్నీలు చేసే వాళ్ళకైనా చాలా బాగా ఉపయోగపడే విధంగా ఉప్మా ప్రీమిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉప్మా ప్రీమిక్స్ని మీరు బయట అయితే 3 నెలల పాటు, అదే ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ ప్రీమిక్స్తో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో వేడి వేడి నీళ్ళు వేశారంటే మీకు ఉప్మా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనందరి బిజీ లైఫ్కి ఎంతగానో ఉపయోగపడే ఈ ఉప్మా ప్రీమిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఉప్మా ప్రీమిక్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వేడి చేసుకోండి. మీరు నెయ్యి ప్లేస్లో కావాలంటే నూనెను కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని, ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. పల్లీలని పూర్తిగా వేయించేసుకోవద్దు. చూసారా, ఇలా ఒక 50% వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఈ పోపు దినుసులు అన్నింటినీ కూడా వేసుకొని పల్లీలతో పాటుగానే ఈ పోపు దినుసులను కూడా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు ఈ పోపు దినుసులు కూడా కొద్దిగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ జీడిపప్పును కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో పోపు దినుసులు చూసారా, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఇంచి అల్లం ముక్కల్ని వేసుకోండి. మీరు కావాలంటే అల్లాన్ని తురుముకుని కూడా వేసుకోవచ్చు. ఈ ఉప్మా ప్రీమిక్స్లో అల్లం అనేది కంపల్సరీ వేసుకోవాలి, అప్పుడే మీకు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే 4 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ అల్లం పచ్చివాసన పోయి కొద్దిగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో అల్లం ముక్కల్ని కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును కూడా ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చిని అలాగే కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. మనం ఈ ప్రీమిక్స్ని నిల్వ చేసుకోవాలి కాబట్టి ఈ పచ్చిమిర్చి కానీ, లేదంటే అల్లం కానీ, కరివేపాకు కానీ ఏవి కూడా పచ్చిగా ఉండకూడదు, బాగా వేగిపోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోండి. చూసారా, కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఈ తాలింపును వేయించుకోవాలి. కరివేపాకు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల బొంబాయి రవ్వని వేసుకోండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్లో 250 ml కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో 2 కప్పుల బొంబాయి రవ్వని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలా మెజరింగ్ కప్ లేకపోతే మీరు మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ కూడా 250 ml ఉంటుంది అనమాట. ఆ గ్లాస్తో 2 కప్పుల బొంబాయి రవ్వని వేసుకోవచ్చు. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. మీకు కేజీల్లో చెప్పాలంటే ఒక 1/2 కేజీ వరకు ఉంటుందన్నమాట. ఇలా బొంబాయి రవ్వని వేసుకొని ఈ రవ్వని కూడా లో ఫ్లేమ్లోనే కంటిన్యూగా కలుపుకుంటూ కొంచెం లైట్గా రవ్వ రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు మాడిపోకుండా దగ్గరే ఉండి జాగ్రత్తగా వేయించుకోండి. సో రవ్వ చూసారా, ఇలా చక్కగా వేగి మనకి రవ్వ అనేది రంగు మారుతూ ఉంటుందన్నమాట. ఈ టైంలో ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ల ఉప్పుని వేసుకున్నాను. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఒకవేళ తగ్గితే మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు. ఉప్పుని వేసుకున్న తర్వాత రవ్వని ఒకసారి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. రవ్వని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, అప్పుడే మీకు రవ్వ అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా వేగుతుంది అనమాట. రవ్వ చూసారా, చక్కగా వేగి ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వల్ల ఉప్మా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ చక్కెర వేసుకోవడం వల్ల మనకి ప్రీమిక్స్కి ప్రిజర్వేటివ్గా కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఇలా ఉప్పుని చక్కెరని వేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఉప్మా ప్రీమిక్స్ మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు కావాలంటే ఇదే ప్యాన్లో ఉంచేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వచ్చు. రవ్వ మాత్రం ఎక్కడ కూడా మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి,
అప్పుడే మీకు ఉప్మా ప్రీమిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో చూసారా, ఉప్మా ప్రీమిక్స్ పూర్తిగా చల్లారిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. చూసారా, మనకి పోపు దినుసుల్లో ఎక్కడ ఏది పట్టుకొని చూసినా కానీ ఇలా క్రిస్పీగా ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఉప్మా ప్రీమిక్స్ అనేది నిలవ ఉంటుంది. ఈ ప్రీమిక్స్ పౌడర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మూత పెట్టేసి దీన్ని బయట అయితే 3 నెలల పాటు, అదే ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఇలా గాజు సీసాలోనే కాకుండా ప్లాస్టిక్ డబ్బాలో అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా స్టోర్ చేసుకున్న ఈ ఉప్మా ప్రీమిక్స్ తోటి ఇప్పుడు ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ ఉప్మా ప్రీమిక్స్లో నుంచి మీకు కావాల్సినంత ఉప్మా ప్రీమిక్స్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. నేను ఈరోజు ఈ బౌల్తో ఉప్మాని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను, అందుకని ఈ బౌల్కి సరిపడా ఉప్మా ప్రీమిక్స్ని తీసుకున్నాను. ఈ ఉప్మా ప్రీమిక్స్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 2.5 కప్పుల వరకు నీళ్ళని వేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి నీళ్ళని హై ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోండి. నీళ్ళు చూసారా, ఇలా బాగా మరుగుతున్నప్పుడు మీరు కావాలి అంటే ఈ ఉప్మా ప్రీమిక్స్ని డైరెక్ట్గా ఈ నీళ్ళలో వేసేసుకొని మీరు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉప్మాని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు. మీకు ఒకవేళ టైం ఉంటేనే. మీకు ఒకవేళ అంత టైం లేదు అనుకుంటే ఇలా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడే మనం ముందుగా ఉప్మా ప్రీమిక్స్ని కావాల్సినంత తీసుకున్నాం కదా, ఇందులోకి ఈ మరుగుతున్న నీళ్ళని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ ఉప్మా ప్రీమిక్స్ అనేది ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. కలుపుకొని వెంటనే ఈ బౌల్కి మూత పెట్టేసి అలా పక్కన పెట్టేశారంటే మీకు చక్కగా 3-4 నిమిషాలకి ఉప్మా రెడీ అయిపోతుంది. ఇంకా మీరు అక్కడుండి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా ప్రీమిక్స్ని వేసేసుకొని నీళ్లు వేడి చేసుకొని ఈ ఉప్మా ప్రీమిక్స్లో వేసుకున్నారంటే మీకు ఉప్మా చక్కగా రెడీ అయిపోతుంది. సో ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా ఉప్మా ఎంత చక్కగా వచ్చిందో. ఇక్కడ నేను మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను. చూసారా, మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మా రవ్వ ఉడికితే ఎలా ఉంటుందో అదే విధంగా వస్తుంది. ఎక్కడా కూడా మీకు టేస్ట్లో కానీ టెక్స్చర్లో కానీ ఏ చేంజ్ ఉండదు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉప్మా మీద మీరు కావాలంటే కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ ఉప్మాని మీరు వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఉప్మా. టేస్ట్ కూడా రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఉప్మా టేస్ట్ లాగానే ఉంటుంది. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు చక్కగా హాస్టల్లో ఉండే మీ పిల్లలకు కానీ లేదంటే విదేశాల్లో ఉండే పిల్లలకు కానీ ఇలా ప్రీమిక్స్ని ఒకసారి ప్రిపేర్ చేసి ఇచ్చారంటే 6 నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం ఇంటి ఫుడ్ని బయట కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోజు కూడా ఒకే రుచి రావడం కోసం హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకునే పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ని పక్కా కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వర్కింగ్ ఉమెన్స్కైనా బ్యాచిలర్స్కైనా ఎవరికైనా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఇలా ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి 3 నెలల పాటు చక్కగా నిల్వ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడిగా ఉంటుంది కదా, ఆ టైంలో కూడా మీరు చక్కగా అప్పటికప్పుడే పిండి కలిపేసుకొని హెల్తీగా దోశ వేసి పెట్టేయచ్చు. సో ఈ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి 2 కప్పుల పెసరగుళ్ళని వేసుకోండి. ఇవి వచ్చేసి వెయిట్ వైజ్ చెప్పాలంటే 1/2 kg పెసరగుళ్ళ అనమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు దోసల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళని వేసుకోండి. ఇలా మినపగుళ్ళు వేసుకుంటేనే మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది, లేదంటే గట్టిగా వచ్చేస్తుంది అనమాట. ఖచ్చితంగా వేసుకోవాలి. ఇది వచ్చేసి హోటల్ వాళ్ళు చెప్పిన సీక్రెట్ పెసరట్ ప్రీమిక్స్ పౌడర్. తప్పకుండా ట్రై చేయండి. దోశ వేసుకునేటప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇంతకుముందు వీడియోలో నేను ఇడ్లీ ప్రీమిక్స్ని, దోశ ప్రీమిక్స్ని, వడ ప్రీమిక్స్ని ఇవన్నీ కూడా చేసి చూపించాను అనమాట. అప్పుడైతే ఎన్ని కామెంట్స్ వచ్చాయనండి, వాష్ చేశారా మీరు, వాష్ చేయకుండా యూజ్ చేస్తున్నారు, వాష్ చేయకుండా ఎలా యూజ్ చేస్తామండి. కాకపోతే నేను వాష్ చేసే ప్రాసెస్ అనేది ఆ వీడియోలో చూపించలేదన్నమాట. అందుకని చాలా కామెంట్స్ వచ్చాయి. వాష్ చేసుకొని శుభ్రంగా సన్ డ్రై చేసేసుకొని మీరు యూజ్ చేసుకోండి. సో అందుకని ఈ వీడియోలో వాష్ చేసే ప్రాసెస్ని కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ శుభ్రంగా ఏ విధంగా వాష్ చేసిన తర్వాత ఒక స్టెయినర్లోకి వేసేసుకోండి. స్టెయినర్లో వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసారనుకోండి, ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా చక్కగా ఈ గిన్నెలోకి దిగిపోతాయి అనమాట. 5 నిమిషాల తర్వాత వీటిని ఒక క్లాత్ మీద ఈ విధంగా పలచగా పరుచుకోండి. వీటిని చక్కగా ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఎండ వచ్చే వాళ్ళైతే చక్కగా మీరు ఎండలోనే ఆరబెట్టేసుకోండి. ఎండ రాదు అనుకున్న వాళ్ళు చక్కగా మీరు ఫ్యాన్ కింద కూడా ఒక 2-3
2-3 గంటల సేపు ఆరబెట్టుకోవచ్చు. తడి ఏమీ లేకుండా చక్కగా ఆరిపోవాలన్నమాట. నేను కూడా చక్కగా నార్మల్ గాలికే ఆరబెట్టేసాను అనమాట. సో ఒక 2-3 గంటల తర్వాత మీకు చూపిస్తాను చూడండి. తడేమీ లేకుండా ఇవి చక్కగా ఈ విధంగా ఆరిపోయి ఉంటాయి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్యాన్లోకి వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇవి వేయించుకునేటప్పుడు పప్పులు ఏవి కూడా అస్సలు రంగు మారకూడదు. జస్ట్ మనకి కొంచెం వేడిగా అయితే సరిపోతుంది అనమాట. మనం ఆరబెట్టుకున్నప్పుడు ఎక్కడైనా గింజ లోపల అనేది చెమ్మ ఉందనుకోండి, ఆ చెమ్మ పోయేంత వరకు వేయించుకోవాలంతే. దానికోసమే వేయించుకుంటాము. అదే మీరు బాగా ఎండలో ఆరబెట్టుకున్నారనుకోండి, ఇలా వేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సో నేనైతే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాను కాబట్టి ఇలా వేయించుకుంటున్నాను. చూసారా, మనం ఇలా చేత్తో తాకగలిగే అంత వేడిగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక పెద్ద పళ్ళెంలోకి వేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 ఇంచుల దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని వీటిని కొంచెం లైట్గా ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ వేయించుకునే పదార్థాలు ఏవి కూడా తడిగా ఉండకూడదు అనమాట. శుభ్రంగా కడిగేసి తడంతా తుడిచేసి ఆ తర్వాత వేసుకొని వేయించుకోవాలి. సో ఇవి ఒక 50% వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని ఈ కరివేపాకు రెమ్మలు క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మీకు చక్కగా వేగుతాయి అనమాట. సో కరివేపాకు చూసారా, ఇలా బాగా వేగి క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా మనం ముందుగా వేయించుకున్న ఈ పెసరలో వేసేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఎక్కడ కూడా కొంచెం వేడి కూడా ఉండకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకోండి. కొంచెం వేసుకోండి. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే దోశ వేసుకునే ముందు చూసుకొని కలుపుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువని కూడా వేసుకోండి. ఇంగువ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టు. హోటల్స్లో అయితే ఖచ్చితంగా ఇంగువ వేస్తారు. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఉప్పు అలాగే ఇంగువ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే మిల్లులో కూడా మరపట్టించుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం క్వాంటిటీనే తీసుకున్నాను కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్లో 2-3 సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను. పెద్ద మిక్సీ జార్లో అయితే అంత మెత్తగా గ్రైండ్ అవ్వదు అనమాట. అందుకని ఇలా చిన్న మిక్సీ జార్లోనే 3 సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ని ఒక పెద్ద పళ్ళెంలోకి వేసేసుకోండి. ఇలా పౌడర్ అంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత ఈ పౌడర్ని ఖచ్చితంగా పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. మనం మిక్సీ వేసినప్పుడు మిక్సీ జారు వేడెక్కుతుంది కదా, ఆ వేడికి పౌడర్ కూడా కొంచెం వేడెక్కుతుంది. అలా వేడిగా ఉన్న పౌడర్నే డైరెక్ట్గా స్టోర్ చేసేసుకున్నారనుకోండి, చెమ్మ వచ్చేసి మనకి ఇది పురుగులు పట్టేస్తుంది అనమాట. అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకోండి. ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవచ్చు, లేదంటే గాజు సీసాల్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే గాజు సీసాలో వేసుకుంటున్నాను. ఇలా పౌడర్ అంతా కూడా చక్కగా గాజు సీసాలోకి వేసేసుకొని మూత పెట్టేసి 3 నెలల పాటు ఈ ప్రీమిక్స్ పౌడర్ని యూస్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. బయటే మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. అదే మీరు ఈ పెసర్లని సరిగా ఆరబెట్టుకోకపోయినా లేదంటే సరిగా వేయించుకోకపోయినా కానీ లోపల గింజ లోపల ఏమైనా చెమ్మ అనేది ఉందంటే పురుగు వచ్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. అదే చక్కగా ఆరబెట్టేసుకున్నాము, చెమ్మేమీ లేదు అనుకుంటే చక్కగా బయటే స్టోర్ చేసేసుకోవచ్చు. సో ఇలా ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము. అయితే ఇప్పుడు ఈ ప్రీమిక్స్ పౌడర్ తోటి దోశని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ దోశ వేసుకోవడం కోసం కావలసినంత ప్రీమిక్స్ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్పు ప్రీమిక్స్ పౌడర్ని వేసుకున్నాను. మీరు ఎంతైతే ప్రీమిక్స్ పౌడర్ని తీసుకుంటారో అంతే క్వాంటిటీలో నీళ్ళను కూడా వేసుకొని కలుపుకోండి. 1/2 కప్పు ప్రీమిక్స్ పౌడర్కి 1/2 కప్పు నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి. అదే మీరు 1 కప్పు ప్రీమిక్స్ పౌడర్ వేసుకున్నారంటే 1 కప్పు నీళ్ళను వేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి చక్కగా మీకు 3 దోశలు అయితే వస్తాయి అనమాట. చక్కగా ఇంట్లో ఒక్కరికి బ్రేక్ఫాస్ట్ కావాలన్నా కూడా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. సో పిండిని కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నారనుకోండి, దోశ మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పెట్టుకున్న పిండిని చూపిస్తున్నాను చూసారా, కొంచెం ఇలా గట్టిపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ ఒకవేళ సరిపోలేదు అంటే కొంచెం సాల్ట్ని వేసుకొని కలుపుకోండి. అవసరమైతే కొంచెం నీళ్ళను కూడా వేసుకొని కలుపుకోవచ్చు. సో దోశ వేసుకోవడం కోసం దోశల పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మరీ పల్చగా మరీ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోండి. మరీ ఎక్కువ పొగలు వచ్చేంత వరకు వేడి చేయకూడదు. మీడియంగా వేడైన పెనం మీద మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా మామూలుగా మనం దోశ ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా దోశను వేసేసుకోండి. దోశ చూసారా ఎంత చక్కగా స్ప్రెడ్ అవుతుందో.
నేను ఇక్కడ నాన్ స్టిక్ దోశ పెనం మీద వేసి చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఐరన్ పెనం మీద కూడా చక్కగా దోశలు వేసుకోవచ్చు. దోశలు ఎలాంటి డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. దోశ వేసిన తర్వాత దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, అదేవిధంగా నేను కొంచెం వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఇలా ఏవైనా సరే వేసుకోవచ్చు. ఇవి వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. సో దోశ ఇలా ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశను కొద్దిగా కాల్చుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు క్రిస్పీగా దోశ కావాలి అనుకుంటే ఒకవైపు దోశను కాల్చుకొని తీసుకున్నారంటే దోశ క్రిస్పీగా వస్తుంది అనమాట. అదే రెండో వైపుకు దోశను తిప్పారంటే కొంచెం మెత్తగా వస్తుంది. సో దోశను రెండు వైపులు కూడా ఇలా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న అరకప్పు ప్రీమిక్స్ పౌడర్కి 3 దోశలు వచ్చాయన్నమాట. ఒక దోశ ఆల్రెడీ తినేసాను, అందుకని ఇక్కడ 2 దోశలు చూపిస్తున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా చట్నీ ప్రీమిక్స్ పౌడర్ని కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు బయట అయితే నెల రోజుల పాటు, అలాగే ఫ్రిడ్జ్లో అయితే 3 నెలల పాటు ఫ్రెష్గా పాడవకుండా చక్కగా నిల్వ ఉంటుంది. ఏ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసినా కానీ చట్నీని కంపల్సరీ ప్రిపేర్ చేయాలి కదా. సో ప్రతిరోజు చట్నీ కోసం టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా నేను చూపించబోయే విధంగా ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి. జస్ట్ 30 సెకండ్లలోనే మీకు చట్నీ అనేది చక్కగా ఇలా రెడీ అయిపోతుంది. ఇది ఏ బ్రేక్ఫాస్ట్తో తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చక్కగా గింజ అనేది లోపల వరకు వేగే వరకు వేయించుకోవాలి. మీరు ఇవి ఎంత చక్కగా వేయించుకుంటారో మీకు చట్నీ అనేది అంత టేస్టీగా వస్తుందన్నమాట. కాబట్టి ఓపికతో కుదిరితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అప్పుడు మీకు చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకున్నారంటే ఇవి తొందరగా బయట రంగు వచ్చేస్తాయి, లోపల గింజ అనేది సరిగా వేగదనమాట. అప్పుడు మీకు చట్నీ టేస్ట్ అనేది అంతగా బాగోదు. అలాగే ఈ చట్నీ పౌడర్ కూడా ఎక్కువ రోజులు నిలవ కూడా ఉండదు అనమాట. అందుకని చక్కగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, లో ఫ్లేమ్లో ఇలా కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయితే మనకి ఇలా ఈజీగా పొట్టు ఊడొచ్చేస్తుంది అనమాట. అప్పటి వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే కొంతమంది వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. వీటిని జస్ట్ 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇవి అసలు రంగు మారకూడదు అనమాట. ఇవి కొద్దిగా ఇలా మనం చేత్తో పట్టుకుంటే వేడిగా ఉంటే సరిపోతుంది అనమాట. అంటే ఇవి కొద్దిగా ఇలా వేడి చేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే చక్కగా పౌడర్ లాగా అవుతాయి అనమాట. అందుకోసమే సో వీటిని జస్ట్ ఇలా కొద్దిగా చేత్తో పట్టుకుంటే వేడిగా అయ్యేంత వరకు 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం ఇందాక పల్లీలను వేయించుకొని ప్లేట్లో వేసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వీటిని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 1/4 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు కావాలంటే పొట్టున్న మినపప్పును కూడా వేసుకోవచ్చు. ఏవైనా సరే 1/4 కప్పు వేసుకొని వీటిని మాత్రం కేవలం లో ఫ్లేమ్లోనే చక్కగా బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా. వీటిని మాడేటట్టుగా మీరు వేయించుకున్నారంటే మాత్రం మీకు చట్నీ అంతా కూడా లైట్గా చేదుగా వచ్చేస్తుంది. కాబట్టి కేవలం లో ఫ్లేమ్లోనే ఇవి కంటిన్యూగా కలుపుకుంటూ ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇలా బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని కూడా సేమ్ అదే ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి. సో ఇవి చల్లారేలోపు సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. మీకు ఒకవేళ ఎండు కొబ్బరి వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులోకి ఒక 20 నుంచి 25 వరకు ఎండుమిర్చిని ఇలా సగాలుగా తుంచుకొని వేసుకోండి. ఎండుమిర్చిని డైరెక్ట్గా వేసుకున్నారంటే మీకు లోపల గింజలు అనేవి సరిగా వేగవన్నమాట. అప్పుడు మీకు చట్నీ అనేది అంత టేస్టీగా ఉండదు. కాబట్టి ఇలా సగాలుగా తుంచుకొని వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా ఒక 20 నుంచి 25 వరకు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కరెక్ట్గా ఒక 20 ఎండుమిర్చిని ఇలా సగాలుగా తుంచుకొని వేసుకున్నాను. మాకు కారం అనేది కరెక్ట్గా సరిపోయింది. వీటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. సో ఇవి ఇలా కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక చిన్న
నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఆ చింతపండుని అలా ఉండలాగా వేసేయకుండా ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోండి. ఇలా విడివిడిగా చేసుకున్నారంటే మీకు చింతపండు కూడా ఫ్రై అవుతుంది అనమాట. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చింతపండును కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు కరివేపాకుని శుభ్రంగా కడిగి అంతా కూడా పోయిన తర్వాత ఆ కరివేపాకుని ఇందులోకి వేసుకోండి. వేసుకొని దీన్ని కూడా కేవలం లో ఫ్లేమ్లోనే కంటిన్యూగా కలుపుకుంటూ ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో కరివేపాకు మనకి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి. జీలకర్రని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. జీలకర్రని కూడా వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. జీలకర్రని వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు. సో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకోండి. ఆ వేడికే మనకి ఈ వెల్లుల్లి రెబ్బలు వేడవుతాయి అన్నమాట, సరిపోతుంది. వీటిని మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనకి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మీకు కరివేపాకును చూపిస్తున్నాను చూసారా, మనం చేతిలో పట్టుకొని ఇలా అన్నామంటే మనకి చక్కగా ఈజీగా పొడిలాగా అయిపోవాలన్నమాట. ఇంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మీకు చట్నీ పౌడర్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట, లేకపోతే ముద్దలాగా వచ్చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ వేయించుకున్న పల్లీలు, పుట్నాల పప్పు అన్నీ కూడా చక్కగా చల్లారిపోయాయి. మీరు కావాలంటే ఈ పల్లీల పైన పొట్టును తీసేసుకోవచ్చు. నేనైతే పొట్టును తీయను అనమాట, ఇదే విధంగా నేను మిక్సీలో వేసుకుంటాను. సో ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయినాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఫస్ట్ మనం వేయించుకున్న ఎండుమిర్చి, కొబ్బరి, కరివేపాకు, చింతపండు, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా, ఫస్ట్ వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకున్నాను. మీరు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే తర్వాత అయినా చూసుకొని కలుపుకోవచ్చు, కానీ ముందే ఎక్కువగా వేసుకోవద్దు. ఇలా ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ దీన్ని బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మీకు ఎంత వీలైతే అంత మెత్తగా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం వేయించి చల్లారి పెట్టుకున్న వేరుశనగ పప్పు, పుట్నాల పప్పు, అలాగే మినపప్పును వేసుకోండి. ఇవి ఇలా సపరేట్గా కాకుండా ఇవన్నీ ఒకేసారి అంటే ఎండుమిర్చి, ఈ పప్పులు అన్నీ ఒకేసారి కనుక మీరు గ్రైండ్ చేసుకున్నారంటే మీకు చట్నీ పొడి అనేది పొడి పొడిగా రాకుండా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఎండుమిర్చి మిశ్రమాన్ని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇవన్నీ పప్పులను వేసుకొని వీటిని పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేసుకుంటూ పౌడర్ లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని కంటిన్యూగా తిప్పుతూ గ్రైండ్ చేసుకోవద్దు. మీరు కంటిన్యూగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఇది పొడిలాగా రాకుండా ఈ పల్లీల్లో నుంచి నూనె వచ్చేసి మీకు ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇది కొంచెం వేడిగా ఉంటుంది అనమాట. దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ పౌడర్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పౌడర్ పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకోండి. ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు, లేదంటే గాజు సీసా అయినా పర్వాలేదు, దేనిలో అయినా వేసుకోవచ్చు. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని బయట పెట్టుకున్నారంటే మీకు 1 నెల పాటు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అదే మీరు ఈ డబ్బాని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 3 నెలల పాటు చక్కగా నిల్వ ఉంటుంది. సో ఇలా చట్నీ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీ పౌడర్తో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీకు కావాల్సినంత చట్నీ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇందులోకి ఈ చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళను వేసుకుంటూ కలుపుకోండి. వేడి నీళ్ళు అలా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ నీళ్ళనే వేసుకోవచ్చు. నార్మల్ నీళ్ళనే వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీ మీకు గట్టిగా కావాలంటే గట్టిగా, లేదంటే ఇలా కొద్దిగా పలుచగా కావాలంటే పలుచగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత జస్ట్ మనం దీనికి తాలింపు వేసుకొని కలుపుకుంటే మనకి ఇన్స్టెంట్గా 30 సెకండ్లలో చట్నీ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఒకవేళ ఇలా తాలింపు పెట్టుకునే టైం కూడా లేకపోతే మీరు ఈ పౌడర్ అంతటికి కూడా ఒకేసారి తాలింపు పెట్టేసుకొని ఈ తాలింపును కూడా పౌడర్లో కలిపేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే. అలా చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. అప్పుడు మీరు జస్ట్ కావాల్సినంత పౌడర్ని వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని కలుపుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఇలా చట్నీ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టారంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా చట్నీ కలిపేసుకుంటారు. అంత ఈజీ ప్రాసెస్ అనమాట.
సో ఇలా చట్నీ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని నేను ఇక్కడ రాగి దోశతో సర్వ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం నార్మల్గా రోజు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది రాగి దోశ. ఇంకా మన ఛానల్లో ఇన్స్టెంట్ నెయ్యి కారం దోశ చేశాను కదా, ఆ దోశలో కూడా సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా చట్నీ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా అనుకోకుండా బంధువులు వచ్చినప్పుడు కానీ, లేదంటే మీరు సడన్గా ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇలా మీరు రెడీ చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చక్కగా కేవలం 30 సెకండ్లోనే చట్నీని రెడీ చేసేసుకుంటారు. అలాగే వర్కింగ్ ఉమెన్స్కి, బ్యాచులర్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.